హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే సుజుకి జిక్సర్ SF150. SF అంటే స్పోర్ట్స్ ఫేరింగ్ అని ఫుల్ ఫామ్ అనేది వస్తుంది. ఈ వీడియోలో ఈ బైక్ గురించి A to Z డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై అయితే చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బైక్ ప్రైస్ గురించి అయితే చెప్తాను. నేను రివ్యూ చేసిన షోరూమ్ వాళ్ళు నాకు ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేదు. సో నేను పర్సనల్గా చెక్ చేసి అయితే తెలుసుకుంటే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ 1,86,000 వరకు అయితే ఉందన్నమాట. ఈ బైక్కి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే పెట్టేశారు. నాట్ వాల్యూ ఫర్ మనీ బైక్ ఇది. వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ప్యాకేజ్కి వీళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు సెట్ అయితే అవ్వట్లేదు. సో కంప్లీట్ రివ్యూలో చూద్దాం ఈ బైక్ గురించి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే 3 కలర్స్లో ఈ బైక్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. ఫస్ట్ కలర్ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, సెకండ్ది బ్లేజ్ ఆరెంజ్, థర్డ్ కలర్ ట్రైటన్ బ్లూ. ఈ 3 కలర్స్లో ఈ బైక్ ను సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను రివ్యూ చేస్తున్నది బ్లేజ్ ఆరెంజ్. రియాలిటీలో ఈ కలర్ అయితే అంత గ్రేట్గా అయితే లేదు, యావరేజ్గా అయితే అనిపించింది. కానీ బ్లాక్ కలర్ అయితే చూడటానికి బాగుంది. ఇక్కడ నియాన్ కలర్ లో గ్రాఫిక్స్ ఉంది కదా, ఈ గ్రాఫిక్స్ ని రిమూవ్ చేస్తే బైక్ అనేది ఫుల్ ఆఫ్ బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. బాగుంటుంది అనమాట చూడటానికి. సో కలర్ అనేది మీ టేస్ట్ ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ బ్లాక్ కలర్ ఒకటే నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది రిమైనింగ్ కలర్స్ తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో నాకు బాగా నచ్చింది ఆ కాంపాక్ట్నెస్ అనమాట. మరీ బల్కీగా లేదు వెహికల్ అనేది, కొంచెం కాంపాక్ట్గా అయితే ఉంది. అలానే ఇంకో థింగ్ ఏంటంటే లీన్ యాంగిల్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు R15 సిట్టింగ్ పోస్టర్ చూస్తే బెండ్ అయిన నడపాలి కదా, ఈ బైక్లో అంత బెండ్ అయిపోయి రైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అప్పర్ సైడ్ అయితే ఉంది సిట్టింగ్ పోస్టర్ అనేది, కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు నాకు బాగా అయితే నచ్చాయి. ఇంకా లుకింగ్ వైజ్ చూస్తే మరీ అంత గ్రేట్ లుక్స్ అయితే లేవు వెహికల్, యావరేజ్గానే ఉన్నాయి లుక్స్ అనేవి. మరీ అట్రాక్ట్ అయితే చేయట్లేదు అనమాట బైక్ అనేది. సో ఈ లుక్స్ కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అది మీ టేస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నా పర్సనల్గా అయితే అంత గ్రేట్గా అయితే అనిపించలేదు లుక్స్ అనేవి. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 155cc BS6 SOHC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 13.4 bhpను, టార్క్ ఏమో 13.8 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. టోటల్ గా 5 గేర్స్ అయితే ఉన్నాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఆల్రెడీ నేను జిక్సర్ 150ని చాలా సార్లు రైడ్ అయితే చేశాను. నేకెడ్ మోడల్ ఉంటుంది కదా, ఆ బైక్ లోను ఈ SF150లోను సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. కానీ SF150 అనేది ఫేరీ మోడల్ కాబట్టి ఏరోడైనమిక్స్ అయితే ఉంటాయి. సో రైడింగ్ అనేది ఈ బైక్ లో కొంచెం బాగుంటుంది, ఏరోడైనమిక్స్ అనేవి ఉండటం వల్ల. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే మరీ ఎక్కువ అయితే ఉండదు. మీడియం పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే R15 లాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. అంత అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. పర్ఫార్మెన్స్ అనేది మీడియం గానే ఉంటుంది ఈ వెహికల్లో. మీకు సిటీ రైడింగ్ కి, డైలీ కమ్యూటింగ్ కి, అప్పుడప్పుడు మినిమల్ లాంగ్ రైడ్స్ కి అయితే సెట్ అవుతుంది. కానీ ఈ వెహికల్ మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీడియం గానే ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. కానీ ఈ బైక్ ఇంజిన్ మెయింటెనెన్స్ అనేది తక్కువ అయితే ఉంటుంది. కొంతమంది ఎక్కువ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు, మెయింటెనెన్స్ అని తక్కువ ఉండాలనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది అనమాట. ఈ బైక్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 1000 ml అంటే 1 లీటర్ అనమాట. సో ఇలాగా మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. సో ఎవరైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా కావాలనుకుంటారో ఈ బైక్ అనేది వాళ్ళకి సెట్ అయితే అవ్వదు. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 100/80 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంది. ఇది రేడియల్ టైర్ అయితే కాదు. బ్యాక్ సైడ్ 140/60 R17 ఇంచ్ టైర్ యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇది రేడియల్ టైర్ అనమాట. ఇంకా ఎలా వీల్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, బాగుంది అనమాట డిజైన్ అనేది. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 266 mm డిస్క్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బైబ్రే కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ను యూజ్ చేయడం అయితే జరిగింది. అలానే ఫ్రంట్ లో సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఎలాంటి ABS అయితే లేదు. ఈ వెహికల్ కి ఇది బిగ్గెస్ట్ మైనస్ అనమాట. ఈ ప్రైస్ పాయింట్ లో మనం డ్యూల్ ఛానల్ ABS ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, కానీ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో ఎవరైతే ఈ వెహికల్ కొందాం అనుకుంటారో కేర్ఫుల్ గా బ్రేకింగ్ అయితే చేయండి. డ్యూల్ ఛానల్ ABS ఇచ్చుంటే సేఫ్టీ వైజ్ బాగుండేది. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 41 mm టెలిస్కోప్ ఫోక్స్ ను యూజ్ అయితే చేశారు. USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మన హైట్ తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ సస్పెన్షన్ గురించి. నెక్స్ట్ లైటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో LED హెడ్ లైట్ ని యూజ్ అయితే చేశారు. షార్పీ డిజైన్ తో చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ బల్బ్ LED అయితే కాదు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, టెయిల్ లైట్ LED అనమాట. ఇంకా నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ అయితే ఉంది. సో సిగ్నల్ లైట్స్ మాత్రమే బల్బ్ అయితే ఇచ్చారు. ఇది మైనస్ అయితే అనిపించింది. అలానే హజార్డ్ లైట్ ఫీచర్ అయితే లేదనమాట. సో ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్ ఫీచర్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ప్రెసెంట్ ఈ బైక్ కి బ్యాటరీ కనెక్షన్ అయితే ఇవ్వలేదు.
అందుకే కన్సోల్ ఫీచర్స్ నేను మీకు ఫోటోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ సెట్ మోడ్ అని చెప్పి 2 బటన్స్ అయితే ఉన్నాయి కన్సోల్ ఫీచర్స్ని ఆపరేట్ అయితే చేసుకోవడానికి. అలానే ఇక్కడ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, ఇన్ఫర్మేషన్ లైట్ అయితే ఉందన్నమాట. బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా అలర్ట్స్ వస్తాయి కదా, అప్పుడు ఈ లైట్ అనేది బ్లింక్ అయితే అవుతుంది. ఇంకా కింద హై బీమ్ లైట్ అయితే ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ లో సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, వార్నింగ్ లైట్ ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది, ఏబిఎస్ లైట్ ఉంది, అలానే ఆర్పిఎం లైట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ డిస్ప్లే లో పైన ఇక్కడ కాల్స్ అండ్ SMS అలర్ట్స్ అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ సర్వీస్ ఇండికేషన్ అయితే ఉంది, టైం అయితే ఇచ్చారు, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్ కూడా అయితే ఉంది. అలానే ఇది ఫ్యూల్ గేజ్ అనమాట. ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంది, ఇది స్పీడ్ ఇండికేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఓడ్ అండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ కన్సోల్ యావరేజ్ ఫ్యూల్ ఆప్షన్ అయితే ఉంది, ఫ్యూల్ రేంజ్ ఉంది, బ్యాటరీ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ ఈ పార్ట్ లో బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు నావిగేషన్ అయితే ఇక్కడైతే సింబల్స్ అయితే చూపిస్తాయి అనమాట. అలానే ఇక్కడ స్టార్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కోడ్ అయితే వస్తుంది, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి కనెక్ట్ అయితే చేసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇది. ఓవరాల్ గా కన్సోల్ లో మనకి యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే, ఫ్రంట్ లో ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ అయితే ఉంది, పైన హై బీమ్ లో బీమ్ స్విచ్, కింద సిగ్నల్ స్విచ్, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. కింద ఎంటీ స్పేస్ అయితే ఉంది, అలాంటి బటన్స్ అయితే లేవు. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. స్విచ్చెస్ క్వాలిటీ నాకు ఓకేష్గా అయితే అనిపించాయి. నెక్స్ట్ సీట్స్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్ లో డబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ రైడర్ కి సీట్ కుషనింగ్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ స్పేస్ అనేది తక్కువ అయితే ఉందన్నమాట. ఇలాంటి ఫేరీ మోడల్ బైక్స్ అనేవి సోలోగా రైడ్ చేసుకోవడానికి బాగుంటాయి, కానీ ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోలేము ఈ బైక్ ని. బ్యాక్ సైడ్ సీట్ గ్యాబ్రల్స్ కూడా బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, ఇది లేజర్ కట్ కీ కాదు, నార్మల్ కీనే. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. చెప్పే కదా, మరీ లీన్ యాంగిల్ అయితే లేదు. హ్యాండిల్ పొజిషన్ అనేది అప్పర్ సైడ్ అయితే ఉంది. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవెన్ కానీ క్లచ్ లెవెన్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ఇవి నాన్ అడ్జస్టబుల్ అనమాట. ఇంకా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఎక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ మిర్రర్స్ ను ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే పర్లేదు, డీసెంట్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ హార్న్ అయితే ఉంది, హార్న్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ మడ్ ప్రొటెక్షన్ కోసం 2 సైడ్ ఫిట్టింగ్ టైర్ హ్యాగర్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ ని ఈ బైక్ లో యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. ఎగ్జాస్ట్ సైజ్ కూడా కాంపాక్ట్ గానే ఉంది. నెక్స్ట్ పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫ్రంట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ సైడ్స్ లో గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు, పెద్దగా అయితే మెన్షనింగ్ అయితే చేశారు స్టిక్కర్ తో. ట్యాంక్ పైన 3D బ్యాడ్జింగ్ లో సుజుకి లోగో అయితే ఉంది. ఇది ఫైబర్ ట్యాంక్, ఐరన్ అయితే కాదు. అలానే ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఉన్నాయి. గుడ్ థింగ్ అనమాట ఇది. ఇలా ఉండటం వల్ల మన యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ అయితే బాగుంటుంది. అలానే ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగే. సొంతంగా చైన్ లూబింగ్ చేసుకోవాలనుకున్నా లేదా ట్రావెలింగ్ లో ఈ సెంటర్ స్టాండ్ అనేది మనకి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ఈ బైక్ ఇంజిన్ లో SEP టెక్నాలజీని యూజ్ అయితే చేశారు. SEP అంటే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అనమాట. మైలేజ్ కోసం యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ టెక్నాలజీ అనేది. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంది, సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ బైక్ కి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ అయితే ఇచ్చారు. సీట్ హైట్ 795 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ టోటల్ వెయిట్ 148 kgs అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 45 మైలేజ్ ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ వెహికల్ లో. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈ బైక్ చాసిస్ వైజ్ డైమండ్ ఫ్రేమ్ ని యూజ్ అయితే చేశారు. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయింటెనెన్స్ అనేది తక్కువ అయితే ఉంటుంది, కానీ సుజుకి షోరూమ్స్ అనేవి లిమిటెడ్ గా అయితే ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఈ బైక్ తీసుకుందాం అనుకుంటారో మీకు దగ్గరలో షోరూమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. దగ్గరలో షోరూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి సర్వీస్ మీద మీరు ఒక ఐడియాని తీసుకోండి. మీకు అంతా ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. సో ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా USB ఛార్జింగ్ సాకెట్ ని ప్రొవైడ్ అయితే చేయట్లేదు, సపరేట్ గా మళ్ళీ యాక్సెసరీస్ అయితే కొనుక్కోవాలి. అలానే స్లిప్పర్ క్లచ్ కూడా అయితే లేదనమాట. సో ఏదేమైనా ఈ బైక్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే పెట్టారు, తగ్గిస్తే బెటర్ గా అయితే ఉంటుంది. సో ఎవరైతే నాకు సుజుకి బ్రాండ్ లో ఒక బైక్ కావాలి, ఫేరింగ్ మోడల్ అయితే ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటారో, డైలీ కమ్యూటింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి నేను మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ అయితే చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే మీరు కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.